హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఈ తిరుపతి లడ్డు వివాదం సనాతన ధర్మ పరిరక్షణ వీటన్ని సంగతి కాసేపు పక్కన పెట్టుకుందాం వచ్చే నెల 12-10వ తారీఖున దసరా పండుగ రాబోతున్నది కదా ఇక బెజవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో ప్రపంచంలోనే ఏ దేశంలో ఏ నాయకుడు కూడా అందజేయనంత అతిపెద్ద ప్యాకేజీని ది గ్రేట్ విజనరీ పాలనలో మన చంద్రబాబు గారు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా మొన్ననే దానికి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ కూడా నిర్వహించారు బాధితులకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున డబ్బులు పంపిణీ చేసినట్టు వాళ్ళు చెప్పుకున్నారు మన పచ్చపత్రికల్లో కూడా పెద్ద పెద్ద అక్షరాలతో డిజిట్స్తో వార్తలు రాసుకున్నారు కదా ఇక దసరా రాబోతున్నది ఈ నేపథ్యంలో ఇక ఆ బెజవాడ వరద బాధితుల ఇళ్లలో వెలుగులు నిండిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారనమాట పెద్ద ఎత్తున అంటే ఆ వచ్చిన డబ్బులతో టపాసులు కొనాలా దసరా తర్వాత దీపావళి కూడా ఉంటుంది కదా టపాసులు కొనాలా లేకపోతే పిండి వంటలు చేసుకోవాలా ఫ్రిడ్జులు కొనాలా కూలర్లు కొనాలా అంటే చెడిపోయిన సామాన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని రిపేర్లు చేయించుకోవాలా ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఎంతో కొంత డబ్బులు మిగులుతాయి కదా వాటితో మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలా ఏంది అన్న ఆలోచనలో బెజవాడ వరద బాధితులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నదన్నమాట మీరు అంటే దీన్ని ఏదో కామెడీ అనుకున్నారు వాస్తవంగానే వీళ్ళు ఇచ్చిన ప్యాకేజీ ప్రపంచ చరిత్రలోనే ఆ మాటకు వస్తే అసలు ఈ భూమండలం మీదనే అతిపెద్ద ప్యాకేజ్ అనమాట మునిగిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 25,000 సాయం అనేది మామూలు విషయం కాదు కదా సో ఆ డబ్బులు వచ్చిన ఆనందంలో ఇక దసరా పండుగను ఎట్లా జరుపుకోవాలో తెలియక ఉబ్బి తప్పిపోతున్నారంట వరద బాధితులు ఇక బోండవు మానిచర్లు స్తంభానికి కట్టేసుకోవడం అదంతా ఏంటంటే ఈ వరద బాధితులు తీటతో ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన కారణంగా వాళ్ళు అట్లా యాక్షన్ తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట ఆలోచనలు వచ్చాయి స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే అవును ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది 7,600 కోట్ల రూపాయల నష్టం ప్రజల నుంచి వచ్చిన సాయం ఇంచుమించు 400 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్కు తర్వాత చంద్రబాబు గారితో ఫోటోలు దిగి రకరకాల పద్ధతుల్లో మనుషులంతా పోయి చేసిన సాయం ఇంచుమించు 400 కోట్లు మరి ఆ సాయం ఏమైందో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన 7,800 కోట్లు అని చెప్తున్నారు కదా సారు ఆ డబ్బులు వచ్చినాయో రాలేదో తెలియదు ఇన్ని ట్విస్టుల మధ్య వీళ్ళు చేసిన 25,000 సాయం వితరణ ఏదైతే ఉందో అది బాధితులకు కొండంత ధైర్యాన్ని అంతులేని సంతోషాన్ని మిగిల్చిందనమాట సో ఇప్పుడు ఇక దసరా పండుగ ఎట్లా జరుపుకోవాలన్నది బెజవాడ వాసుల అంటే వరద బాధితుల ఆక్రందన అనమాట సో ఆ డబ్బులతో ఏమేం చేయాలి అని ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే తెలుస్తూ ఉన్నది ఇక పోతే కొన్ని వాస్తవాలను కనుక మనం చూసినట్టయితే ఇప్పటిదాకా నేను చెప్పిందంత కామెడీ అనుకున్నారు నిజంగానే సీరియస్గానే వరద బాధితులు అదే ఆలోచనలో ఉన్నారంట ఆ వచ్చిన డబ్బులతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతా ఉన్నారంట దసరా పండుగను దాంతోపాటు వచ్చే దీపావళి పండుగను పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ అన్నీ కలకల్లాడుతూ ఉన్నాయన్నమాట బట్టల దుకాణాలు తర్వాత కిరాణం షాపులు అంటే ఈ పిండి వంటలు ఇవన్నీ చేసుకునే క్రమంలో వస్తువులు కొనుక్కొచ్చుకోవాలి కదా సో వాటికి వేటికి ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియక లిస్టు ప్రిపేర్ చేసుకున్నా కూడా అందనంత ఎక్కువ అమౌంట్ వీళ్ళు సాయం చేశారు కాబట్టి ఒకసారి ఇక్కడ వాళ్ళ కులపత్రికల్లోనే వచ్చిన వార్తలను చదివే ప్రయత్నం చేస్తాం మాకు సాయం చేయరా కంచిక చెర్లలో ముంపుకు గురైన అనేక గ్రామాలు దెబ్బతిన్న వస్తువులు వాహనాలు తడిచి పనికి రాకుండా పోయిన ధాన్యం నాడు పడవల్లో వచ్చి సాయం ఎన్యూమరేషన్లో వైఫల్యం అధికారుల తీరుపై ఆగ్రహావేశాలు మండలంలో వరద ముంపుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ సాయం అందకపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు తీరా గ్రామాలు పూర్తిగా ముంపుకు గురైనప్పటికీ అధికారులు ఎన్యూమరేషన్ చేయకపోవడం వల్లనే సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు ఒకవైపు కృష్ణానది మరోవైపు మునేరు వరద వల్ల మండలంలోని కొత్తపేట గనియాత్కూరు చెవిటికల్లు కునికిపాడు మున్నులూరు మొగులూరు గ్రామాలను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే వందల సంఖ్యలో ఇల్లు వరద తాకిడికి గురయ్యాయి విలువైన ఫ్రిడ్జ్లు టీవీలు ఇతర సామాగ్రి దెబ్బతిన్నాయి మోటార్ సైకిల్ మరమ్మతులకు గురయ్యాయి ధాన్యం మొత్తం పనికి రాకుండా పోయింది మొలకలు రావడంతో తడిసిన ధాన్యాన్ని పారబోశారు గనియాత్కూరు గ్రామంలో దాదాపు 1000 బస్తాల వరి ధాన్యం నదిలో పారబోశారు ఈ విషయాన్ని అప్పట్లో పలువురు గ్రామస్తులు నందిగామ ఆర్డీఓ రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు కొత్తపేట ముంపు బాధితులను కంచిక చెర్లలోని ఓసీ క్లబ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు తెలుగుదేశం ఆధ్వర్యంలో 5 రోజులు పునరావాస శిబిరం నడిచింది ఇదనమాట సాయం ఈ రూపకంగా అందిందనమాట అందినట్టే అంది
చేజారింది. ఆవేదనలో వరద బాధితులు వివరాలు నమోదు చేసుకున్నారు. కానీ అంబాపురం పంచాయతీ పరిధి అజిత్ సింగ్ నగర్ ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆటో డ్రైవర్ కండవల్లి సంతోష్ కుమార్ నివసిస్తున్నారు. వరదల్లో అతని ఆటో పూర్తిగా మునిగిపోయింది. సర్వేకు వచ్చిన అధికారులు పేరు, బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపరిహారానికి అర్హులు జాబితా ప్రకటించారు. అందులో సంతోష్ కుమార్ పేరు లేదు. కానీ ఆయన 9 ఏళ్ల కుమారుడు రక్షిత్ పేరు ఉండడం గమనార్హం. వెబ్సైట్లో చూస్తే ఫ్యామిలీ నాట్ అవైలబుల్ అంటూ అసలు పరిహారమే ఇవ్వలేదు. దీనిపై వీఆర్ఓను సంప్రదిస్తే మాకేమీ తెలియదని ప్రత్యేక అధికారిని అడగమని అంటున్నారు. రుణ ఖాతాలో పడ్డాయి. అజిత్ సింగ్ నగర్ రాజీవ్ నగర్కు చెందిన చాట్రగడ్డ చిన్నబాబు ఈవెంట్లలో పాటలు పాడుతుంటారు. 2019 సంవత్సరానికి ముందు కెనరా బ్యాంకులో 4 లక్షల రుణం తీసుకున్నారు. 3 లక్షల వరకు చెల్లించారు. ఇంకా 1,14,000 చెల్లించాల్సి ఉంది. కోవిడ్ కాలంలో పనులు లేకపోవడంతో డబ్బులు కట్టలేకపోయారు. అప్పటి నుంచి అది పెండింగ్లోనే ఉంది. ఇటీవల వచ్చిన వరదల్లో ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడైపోయింది. పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం ఆయన బ్యాంక్ ఖాతాలో 25,000 జమ చేసింది. రాత్రి 7:57 25,000 ఒక్కసారిగా విత్డ్రా అయ్యాయి. ఆరా తీస్తే రుణంలో చెల్లించాల్సిన 1,14,000 కిస్తీగా జమ చేసుకున్నట్టు తేలడంతో చిన్నబాబు లబోదిబోమన్నారు. ఎన్యూమరేషన్కి వచ్చిన వారికి SBI ఖాతా వివరాలు ఇచ్చాలని, డబ్బులు మాత్రం కెనరా బ్యాంకులో పడ్డాయని కన్నీటి పర్యంతమయ్యారు. కట్టుబట్టలతో ఉన్నామని, అప్పులు చేస్తే తప్ప ఇంట్లో వస్తువులు సమకూర్చుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది వరద బాధితుల ఆవేదన, ఆక్రందన. మనమేమో పచ్చపత్రికలలో డప్పేసుకుంటుంటాం. 25,000 ప్రతి ఏ ఒక్క బాధితుడు కూడా మిస్ కాకుండా అందరికీ డబ్బులు వేసినాం. ప్రపంచ చరిత్రలోనే ఆ మాట వస్తే ఈ భూగోళంలోనే ఇంత పెద్ద ప్యాకేజీ ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఇయ్యలేదు అని ఘనంగా డప్పేసుకుంటాం అన్నమాట. తీరా చూస్తేనేమో ఇట్లా ఉంటుంది రియాలిటీ. అందుకే దసరా ఎట్లా జరుపుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉన్నారనమాట. ఇంకొక మహా అయితే 15 రోజులే ఉంది దసరా పండుగకు. దానికోసం లిస్టు ప్రిపేర్ చేసుకొని దేనికి ఎంత ఖర్చులు పెట్టాలి, మిగిలిన డబ్బులతోనే మళ్ళీ ఇంటి రిపేర్లు చేయించుకోవాలా, లేకపోతే కొత్తగా స్థలం కొనుక్కోవాలా అని చెప్పి లెక్కలు వేసుకుంటా ఉన్నారంట. కామెడీ కాదు, ఇది సీరియస్. సో ఇది మిత్రులారా విజయవాడ వరద సాయం, దాని మీద పచ్చపత్రికలు రాసుకొస్తున్న అభూత కల్పనలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.